జై భీమ్. జై భీమ్. జై ఆర్ఎస్పీ. ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటిది. రైతులు తమ పోడు భూములు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు ఎవరైతే ఉన్నారో సంవత్సరాల నుంచి ఏళ్ల తరబడి ఆ భూమిని సాగు చేసుకుంటున్నటువంటి రైతుల పక్షాన ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వాళ్ళకు మద్దతు ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవీణ్ సార్ను అరెస్ట్ చేయడం స్వేరోస్ నుంచి పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. దానితో పాటు ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక సమస్య ఉంది అంటే ఆ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా కాకుండా సమస్యను పెద్దగా చేసే విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అలాగే ఆ దిండి గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా రోజుల నుంచి ఆ భూములను సాగు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే ఓ పక్క మినిస్టర్గా ఉన్నటువంటి సీతక్క గారు పోడు భూములకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పిండు. అలాగే రైతు కుటుంబం నుంచి వచ్చిన రైతుల బాధలు తెలుసు అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఈరోజు రైతులకు సంఖ్యలు వేసి తీసుకొని పోయి అరెస్టు చేయడం అనేది ఇది మన పూర్తిగా రైతులను విస్మరించడం లాంటిది. ఓ పక్క రైతు రాజ్యం అంటారు, అలాగే రైతులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. రైతులను అరెస్ట్ చేయడమే కాకుండా రైతులకు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిది. దయచేసి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం అట్టుడుకుతుంది. మేము స్వేరోస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాము. దయచేసి గమనించాలి. ప్రవీణ్ కుమార్ సార్ను అరెస్టు చేసే ముందల దానికి జవాబుదారీతనం ఉండాలి. మీ అరెస్టును పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. వెంటనే అరెస్టును ఖండిస్తూ విడుదల చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. లేదంటే జరిగే పరిణామాలకు రైతులందరి సమక్షంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కు మద్దతుగా అందరి సమక్షంలో మళ్ళీ పోరాటం చేయాల్సి వస్తుంది. దానికి పూర్తి బాధ్యత మీరు మీ ప్రభుత్వానిది అని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ అరెస్టును నిరసిస్తున్నాం. జై భీమ్.